కొన్న హృదయపూర్వక వందనాలు. కంగ్రాట్స్. విరసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. విరసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. తీయని భాషలే కమ్మని ఊసులే, బంధువుల రాక స్నేహితులే మనసు మురిపించే. విరిసిన హృదయాలకు కలిసెను బంధం, సైగలు చేయుచు ముచ్చటించెను. లేవు హద్దులు మనిషైన ప్రతివానికి, అధికార తల బాగా పరిచయముని బ్రతుకులో. లేవు హద్దులు మనిషైన ప్రతివానికి, అధికార తల బాగా పరిచయముని బ్రతుకులే. ఉన్నదంత చాలని మలుపుతో, ఉన్నదంత చాలని మలుపుతో మరువకు మా ప్రియగా. విరసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. మనసులో దాగే తపనకు ప్రతిరూపమే ఈ దినం, ఎదురు చూసే పరువానికి ప్రతిరూపమే ఈ దినం. మనసులో దాగే తపనకు ప్రతిరూపమే ఈ దినం, ఎదురు చూసే పరువానికి ప్రతిరూపమే ఈ దినం. మనసుతోనే చక్కనైన జీవితం, మనసుతోనే చక్కనైన జీవితం, మరువకు మా విరసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. విరసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. భాషలే
చాలా సంతోషం. థ్యాంక్ యూ. మంచి మంచి వర్తమానాలు అందించారు దైవ సేవకులు. వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు వందనవచనాలు తెలియజేస్తున్నాను. కీర్తన పడిన బిడ్డలకు కూడా దేవుని దీవులు కలగాలని కోరుకుంటాను. ఇప్పుడు వివాహ కార్యక్రమంలోకి వెళ్దాం. వివాహ కార్యక్రమంకి వెళ్ళే ముందు మన మధ్య ప్రభు కుమారి గారు చిన్న ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి, ఇక్కడ కూడిన బంధువులకు, స్నేహితులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకున్నానండి. అలాగనే మరి కొద్ది క్షణాల్లో భార్యాభర్తలుగా మరి జత చేయబడిపోతున్న మరి హేమంత్కి, సుష్మితకి కూడా మరి నాకు శుభాలు తెలియజేసుకున్నాను. మరిద్దక వివాహం కొరకు చిన్న ప్రార్థన చేద్దాము. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. మహాపరిషత్తుడు ప్రింగళ ప్రభాని పాదములుగా స్తోత్రాలు. యొక్క మధ్యాహ్న కాలం సమయమునందు ఇక్కడ జరుగుతున్న వివాహ కార్యక్రమం మీరు దీవించి ఆశీర్వదించండి. వివాహము అన్ని విషయంలో ఘనమదన్న ప్రభు. అలాంటి ఘనమైన వివాహం జరిపించుకోవటానికి వేది మీద ప్రభు ఇక్కడ వేది మీద ఉన్న హేమంత్ గారిని, సుష్మిత గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. కానాలు పెళ్లి విందులో వివాహాన్ని ఆశీర్వదించినట్లుగా ఇద్దరికి వివాహాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభు పరలోకం ముందు ఎవరైతే భార్యాభర్తలుగా జత పడిపోతున్నారు వారిని భూమి మీద చిత్తపరచనన్న విషయ ఈ భూమి మీద వెళుతున్న కూడా హేమంత్ గారు, సుష్మిత గారు కూడా భార్యాభర్తలుగా జత పడిపోతుండగా ఎవరికిద్దరికి వివాహాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభు వివాహానికి ఆచరణ ప్రభు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వీరిద్దరు కూడా నేను వివాహం జరిపించుకుని పిల్ల పాపలతో నువ్వు ప్రభా 1000 ఏళ్ళు భర్తలే బిడ్డలుగా మీరు దీవించి ఆశీర్వదించండి. అక్కడ కూడిన దైవ సేవకులను, బంధువులను, వివాహానికి ఆచరణ ప్రతి ఒక్కరిని కూడా మీరే దీవించి ఆశీర్వదించినాను. వివాహాన్ని నీ మహిమకరముగా, నీ మహిమార్థముగా జరిపించి సహాయం చేయమని మన రక్షకుడైన నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రైట్. దేవుని స్తోత్రం. మీ ఇద్దరు లేచినబడండి. మైక్ ఇంటి పేరుతో సహా చెప్పండి. మీ పేరు? నా పేరు డొక్కు హేమంత్. వినపడలే ఎవరికి? నా పేరు డొక్కు హేమంత్. ఓకే. పాపగా ఉండు. నీ పేరు కూడా ఇంటి పేరుతో సహా చెప్పమ్మా. కుక్కల సుష్మిత. ఇంటి పేరుతో సహా చెప్పమ్మా. కుక్కల సుష్మిత. కొంచెం ఇంకోసారి చెప్పమ్మా. కుక్కల సుష్మిత. ఓకే రైట్. అమ్మాయి కట్ తీసుకో. ఇప్పుడు వీరిద్దరూ పరిశుద్ధ వివాహం చేసుకోవడానికి వచ్చారు. ఇవన్నీ మనకు తెలుసు. 2 ప్రకటనలు కూడా సంఘంలో తెలియజేయబడినవి, బంధువుల మధ్య తెలియజేయబడినవి. ఈ సమయంలో వేదికను అలంకరించేశారు. మనందరం కూడా ఇక్కడికి వచ్చాము. వారి వివాహం జరిగించాలని మరి మనందరం కూడా శ్రద్ధపడ్డాం. దేవుని చిత్తమైనది కాబట్టి ఇప్పుడు మరి పెళ్లి కుమార్తె ముసుగు వేసుకొచ్చింది కాబట్టి మరి ముసుగులో మన వివాహం చేయకూడదు. ఇప్పుడు పెళ్లి కుమారుడు అయినటువంటి హేమంత్ తనకు భారీగా ప్రదానం చేయబడినటువంటి సుష్మిత యొక్క మొక్కం మీద ఉన్న ముసుగును తొలగిస్తారు. అందరూ కూడా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయండి. ఇద్దరు ఎదురుబదులు తిరగండి. బైబిల్ అక్కడ పెట్టండి. చూసావు పెళ్ళిళ్ళు చూసావుగా? ఓకే. 2 చేతులు పెట్టుకొని వెనక్కేసేయండి. చప్పలు కొట్టండి అందరూ కూడా. అదే తెలుస్తుంది. ఇప్పుడు మైక్ పోయా. మైక్ మీ దగ్గర పెట్టుకోండి. చాలా అవసరం మైకు, ఎందుకంటే అందరూ వినాలి కదా. హేమంత్, పెళ్లి చూపులు చూసింది ఆవిడనేనా? ఈవిడేనయ్యా. సరిగ్గా చూసావా? సరిగ్గానే చూసాను. రైట్. ఓకే. ఏం డౌట్ ఏం లేదు కదా? లేదయ్యా. మారలేదు కదా? లేదయ్యా. రైట్. అమ్మా నువ్వు తీసుకో మైకు. పెళ్లి చూపులు చూసింది ఈయనేనమ్మా? రాట్లా వినపడలమ్మా. నాకు అసలు చాలా శివుడు ఆయనే కదా. ఏం మారలేదా? కలర్ ఏం రాలేదు ఇంకా? రైట్. ఓకే. రైట్. అక్కడ పెట్టామా మైకు. ఇప్పుడు మీ ఇద్దరు ఇటు తిరగండి. ఇక మీ ఇద్దరు తిరిగి నుంచోండి. ప్రియులారా, మన ఇద్దరు నిలిచినటువంటి ఈ పురుషుడు చిరంజీవి హేమంత్, ఈ స్త్రీ చిరంజీవి సౌభాగ్యవతి సుష్మిత
పరిశుద్ధ వివాహమందు జతపరచడానికి మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. వివాహం అన్నిటిలో ఘనమైనది. దేవుడే దీన్ని స్థాపించి క్రీస్తు ద్వారా దీన్ని ఆస్వాదించను. కానాను ఊరిలోని వివాహమునకు హాజరుకొచ్చే క్రీస్తు ప్రభు దాన్ని అలంకరించి దాని కొరతను తీర్చను. అపోస్తలుడైన పౌలు దీన్ని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహం గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబమును క్రీస్తునకును సంఘమునకును గల మర్మముతో కూడిన ఏకత్వము సూచించు సంబంధమని తెలిపాను. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాని స్త్రీని గాని కలుగు చేశాను. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరు ఏక శరీరమేందురు కనుక వారికి ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందని దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు వేరుపరచకూడదని యేసు ప్రభువారు మార్కు సువార్త 10:6-9 వరకు తెలియజేస్తున్నారు. కావున ఎవరినో దీన్ని శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరచుకుండకై ఆలోచన లేకుండా చులకనగా నుంచి చేరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవునికి అంగీకారంగా ప్రార్థనతోను వివాహాన్ని ఈమె యొక్క ఉద్దేశము తలపోయిచు వివాహంకు పూనుకున్న వాళ్ళని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకోండి, తలను వంచండి. మా ప్రియమైన ప్రభువా, కానాలోని పెండ్లెందుండి ఆస్వాదించిన రీతి నీ కృప కొరకు ఇప్పుడు కనిపెట్టుకున్నా ఈ వధూరులిద్దరిని దీవించము. వారి ప్రేమను ముడిపరచుండగా నీ బలవత్తమైన దృష్టి వారి మీద ఉంచి నీ బలమైన ప్రేమతో వారిద్దరు హృదయములు ఒకటి ఉన్నట్లు మిళితపరచము. వారు అట్లేకమై భావి కాలమందు రానయ్యన్న శోధన బాధలకు వారు ఎంత మాత్రము లొంగక ఒకరిళ్ళొకరు అనగా హేమంత్ సుష్మిత ఒకరి ఏడలో ఒకరు యథార్థవంతులై నీ అందరి విశ్వాసం నుంచి వాటిని జయించడానికి తోడ్పడము. సుఖ దుఃఖములందు కష్ట నష్టములందు వారితో ఉండి ఈ వివాహం నీ మహిమనితో జరిపించమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. మ్యూజిక్ ఆపండి. దయచేసి వినండి. వీరిద్దరు అనగా హేమంత్ అలాగనే సుష్మిత పరిశుద్ధ వివాహమందు జతపరచడానికి వేదికను అలంకరించారు. మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ ఈ దేశ చట్టమును బట్టి కానీ వీరు ఇట్లు జతపరచబడకూడదని తగిన హేతు ఏదైనాను న్యాయమైన ఆటంకమైనను మీలో ఎవరైనా రుజువుపరచగలిగిన దాన్ని ఇప్పుడే రాతపూర్వకంగా లేదా ఇప్పుడే తెలియజేయవలను. మీ అందరికీ మనందరికీ వీరిద్దరి యొక్క వివాహం సమ్మతమే అని మీ అందరికి ఇష్టమైతే మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. దేవుని స్తోత్రం. మరి మనందరికి ఇష్టమయ్యే మనం ఇక్కడికి వచ్చాం. వీరిద్దరిని కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మైక్ పట్టుకోమ్మా. ఇప్పుడు కాస్త గట్టిగా చెప్పాలి సౌండ్. ఓకే. ఈయన గారు ఇప్పుడు కాదండి, ఎప్పుడంటే చాలా సంవత్సరాల నుంచి మాకు తెలుసండి. నిజంగా చిన్న పిల్లడప్పటి నుంచి మరి చాలా విధేయతపరుడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ. అసలు ఇలాంటి ఫ్యామిలీ సుష్మిత దొరకటం, ఆయన గారు దొరకటం కూడా చాలా చాలా అదృష్టం చేసుకుంది ఆవిడ. ఇది మాత్రం వాస్తవం. వారి తల్లిదండ్రులు కానీ చాలా మంచి విశ్వాసం, మంచి ప్రార్థన పరులు. నాకు ఇప్పుడు కాదు, దగ్గర 30 ఏళ్ళ నుంచి పైగా 40 ఏళ్ళ నుంచి వీళ్ళ తాతగారి దగ్గర నుంచి మంచి ప్రార్థన పరులు. దేవుని స్తోత్రం. రైట్. హేమంత్ దేవుని మాట ప్రకారం గాక మరొక విధముగా జతపరచబడి వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహం యథావిధిగా ఉండదనియు మీరిద్దరు కూడా బాగుగా రూఢిపరచుకోవాలి. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందు మీరిద్దరు కూడా ఉత్తరం ఇవ్వాల్సి ఉంటుంది. కనుక మీరిద్దరూ యథావిధిగా ఏదైనా జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడే మీరు ఒప్పుకోవాలని నేను మీకు గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాను. హేమంత్ దేవుని నిర్ణయం చెప్పున పరిశుద్ధ వివాహస్థితిలో కూడిండుకు ఈ స్త్రీని అనగా సుష్మిత అని నీ పెళ్లి భారీగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యం ముందును ఈమెను కాపాడి ఇతరుల నల్లక మీరిద్దరూ బ్రతుకాలమంతు ఈమెకే అనగా సుష్మితకే భర్తవై ఉందును. అదిరిపోయిందిగా, బాగా గట్టిగా చెప్పాడు. మైకట్టి అమ్మా సుష్మిత, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహస్థితిలో కూడింటికి ఈ పురుషుణ్ణి నీ భర్తనగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యం ముందును ఈయనను కాపాడి ఇతరుల నల్లక
మీరిద్దరూ బ్రతుకాలం ఎంతయు ఈయనకి అనగా హేమంతునికి భార్యవై ఉందువా? ఉంటాను. గట్టిగా గట్టిగా. ఉంటాను. ఆరై ఇద్దరు సౌండ్లు మీకు బాగా వినపడి నేను నమ్ముచున్నాను. వారిద్దరికి ఇష్టమే, మనందరికి ఇష్టమే, ఆ పై ఆయనకి ఇష్టమే, అందరికి ఇష్టమైంది. ఇప్పుడు అమ్మాయికి అక్కడ పెట్టామ్మా. మరి ఇరువైపులా తల్లిదండ్రులు కానీ పెద్దలు ఎవరైనా సరే, అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు మరి వారి ఇష్టం కూడా తెలియజేసుకొని వారి కూడా ఇచ్చి చేతులు కలపడానికి త్వరగా బాబు తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు రావలసిందిగా ప్రభుపేట మన దేశం వేదిక మీదకి. యేసుని ప్రేమ నాకెంతో మేలు, యేసుని ప్రేమ నాకెంతో మేలు, నాకు జీవమిచ్చెను, నన్ను బ్రతికించెను, నాకు జీవమిచ్చెను, నన్ను బ్రతికించెను, ఇక ఈ ప్రేమ నాతో స్థిరమైపోను. యేసుని ప్రేమ నాకెంతో మేలు, యేసుని ప్రేమ నాకెంతో మేలు. ఓకే, మైక్ ఎదుగు, ఒకళ్ళు మైక్ దగ్గర ఇటువంటి నాన్నగారు. మీ పేరు చెప్పండి సార్. కొంచెం దగ్గరికి నాడు. మైక్ నోటి దగ్గర పెట్టుకోండి. మీ పేరు చెప్పండి. శ్రీకాంత్. ఇంటి పేరు? డొక్కు. ఎవరి తరపు వచ్చారు ఇక్కడికి? హేమంత్. హేమంత్ మీకు ఏమవుతాడు? అబ్బాయి, పెద్ద అబ్బాయి. పెద్ద అబ్బాయి. ఓకే, ఇప్పుడు ఆ పాపను మీ అబ్బాయికి చేసుకోవడానికి మీ మనస్ఫూర్తి ఇష్టమేనా? అవును, ఇష్టమే సార్. అభ్యంతరాలు ఏం లేవుగా? లేదు. ఆటంకాలు ఏం లేవుగా? ముందుకు సాగిపోమంటారా? ఓకే రండి, వారికి ఇవ్వండి. అమ్మ మీ పేరు చెప్పండి, ఇంటి పేరుతో సహా. డొక్కు మేరీ కుమారి. బాబు మీకేమవుతాడు? పెద్ద బాబు అండి. మీ పెద్ద బాబు. ఆ పాపని మీ అబ్బాయి చేసుకోవడం మనస్ఫూర్తికి ఇష్టమేనా? ఇష్టమేనండి. అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. అసలు అత్తగారు గట్టిగా అన్నీ చెప్పాలి మీరే. ఏమైనా ఆటంకాలు ఏమి లేవు కదా? ఏమీ లేవు. ముందుకు సాగిపోమంటారా? ఓకే రైట్, అడ్డు ఇచ్చేయండి మైక్ ఆయన గారికి ఇవ్వండి. మీ పేరు, ఇంటి పేరుతో సహా చెప్పండి. కుక్కల నిరీక్షణరావు గారు. ఓకే, ఎవరి తరపు వచ్చారు? అమ్మాయి తరపు. అమ్మాయి మీకు ఏమవుతుంది? నా చిన్న కూతురు. చిన్న కుమార్తె. మరి ఈ బాబుకి, వీళ్ళ బాబుకి మీ అమ్మాయిని ఇవ్వటం మీకు మనస్ఫూర్తికి ఇష్టమేనా? ఇష్టమేనండి. అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఏం లేవు, సాగిపోమంటారు ముందుకి. ఆమెకి ఇవ్వండి. మీ పేరు చెప్పండి. కుక్కల వరమ్మ నా పేరు. ఓకే, పాప మీకేమవుతుంది? పాప చిన్న పాప. మీ చిన్న పాప. ఇప్పుడు ఈ బాబుకి మీ అమ్మాయిని ఇవ్వటం మీ మనస్ఫూర్తికి ఇష్టమే కదా? ఇష్టమే. అభ్యంతరం లేవుగా? అభ్యంతరం ఏం లేదు. మీరు అమ్మ ఫ్లవర్ కాసేపు పెట్టి, ఫ్లవర్ అక్కడ పెట్టి, ఇప్పుడు అమ్మాయి కూర్చోవాలి. ఎలా పట్టు, ఎలా ఉన్నాయి, ఎలా పట్టుకోండి, మీ ఇద్దరు ఎలా పట్టుకోండి, అలా పెట్టు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ఈ చిత్తమే ప్రభువా, జరిగేది అలాగే ఉండండి, అలాగే ఉండండి. నేను చెప్పేవాడు వాక్కుపై నీ చేయమని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ఈ చిత్తమే ప్రభువా, జరిగేది. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఎలలేదా ఏ ప్రాణి విలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలాలోనా ఏ ప్రాణి నిలవలేదు. అడవి పొంగులే నీ ప్రేమ పొందగా, అడవి పొంగులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలసి, నా హృదయ
చేతివి ఆరిపోయిన నా వెలుగు దీపము ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుమని ప్రేమతో ప్రభువా వెలిగించుమని ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే. మీ ఇద్దరులా గట్టి పట్టుకోండి, మీ ఇద్దరులా గట్టిపడి మీరు వెళ్ళొచ్చు. మీరు వెళ్ళి కింద కూర్చోండి, పర్లేదు. ఎదురు బదురు తిరగండి, మీ ఇద్దరు మీరు కూర్చోండి. గట్టి పట్టు. ఓకే రైట్. క్రైస్తవ వివాహంలో ఈ చేతులు కలపడం, అలాగే రింగులు మార్చుకోవడం, మంగళసూత్రం కట్టడం కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఈ సమయంలో వారిద్దరిని చేతులు కలిపారు పెద్దల సమక్షంలో. ప్రభువారే వారి బాంధాన్ని కలుపుతున్నారని మేము నమ్ముచున్నాం. మరి ఈ బాంధవ్యం స్థిరంగా ఉండాలని వారు ఇప్పుడు ప్రమాణాలు చేస్తారండి. ఆ ప్రమాణాలు చాలా ప్రాముఖ్యమైనవి క్రైస్తవ వివాహంలో. ఇంకొక 10 నిమిషాలు అయితే అయిపోతుంది, మీరు ఎవరు టెన్షన్ పడద్దు. ఈ యొక్క ప్రమాణాల కొరకు చిన్న ప్రార్థన చేస్తారు మన మధ్యన అమ్మగారు. ప్రార్థన చేసుకుందాం అండి. అందరు కళ్ళు మూసుకోండి. కృపామయుడ మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా మీకే వందనాలు స్తోత్రములు ప్రవ్వా. అయ్యా ప్రవ్వా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెని జ్ఞాపకం చేస్తున్న ప్రవ్వా వీరిద్దరు ప్రవ్వా నాయన జతపరచడానికి సిద్ధముగా ఉన్నారు. అయ్యా నాయన ప్రవ్వా నాయన మీకే స్తుతులు ప్రవ్వా స్తోత్రాలు. ఇప్పటివరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో ఎంతగానో తోడుకున్నారయ్యా, అందరు బడి స్తోత్రాలయ్యా. ఎంతగానో ఘనముగా జరిపించారయ్యా, అందరు బడి స్తోత్రాలయ్యా. ఇప్పుడు ప్రభు వారి జీవితాలకు తగిన ప్రమాణాలను బిడలు చేయుచుండగా అయా ప్రమాణాలకు తగిన జీవితాన్ని ప్రభు జీవించలాగున అయా బిడ్డలను దీవించి ఆస్వాదించండి అయ్యా. అయా పెండ్లు కుమారుని దీవించండి అయ్యా, పెండ్లు కుమార్తెను దీవించయ్యా. వారి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి అయ్యా. మీ చల్లని చూపు దీవులు దయచే, మీ పాదముల సమాధానములు దీవులు దయచే, మీ పరలోకపు దీవులు దయచే, మీ స్థలముల దీవులు దయచే అయా ప్రభు. అలాగే ప్రభు మీ ఆశీర్వాదాలు దయచే ప్రభు. అయా వీరిద్దరు ప్రభు భార్య భర్తలిద్దరు ప్రభు పిల్ల పాపలతో ఆనందముగా సంతోషకరంగా జీవించలాగున అయా బిడ్డల్ని నాయన దీవించండి ప్రభా, ఆశీర్వదించండి అయ్యా, ఘనపరచండి అయ్యా. మీ నామానికి మహిమార్థంగా ప్రభా సాక్షార్థంగా అయా తల్లిదండ్రులకు ప్రభా నాయన ఆయా ఇరుపక్షాల కుటుంబాలకి అలాగే ప్రభా నాయన సంఘానికి సహవాసానికి మీకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే బిడలుగా వీరిద్దరిని దీవించి ఆస్వాదించండి అయ్యా. అలాగే ప్రభా కూడిన ప్రభా నాయన ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసండి అయ్యా. అయ్యా ప్రభా ప్రతి ఒక్కరికి మీ కాపుదల మీ సంరక్షణ దయచే, ఇరుపక్ష కుటుంబాల్లో శాంతిని సమాధానం ఇచ్చే, అందరిలో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని సంతోషాన్ని దయచేయమని ఈ కార్యక్రమాన్ని ఆదుండి అంతవరకు మీరే అధ్యక్షత వహించి ఘనముగా సంతోషకరంగా జరిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఓకే రైట్. మైక్ రైట్, మైక్ ఉందా? అయిపోటు దగ్గర కొంచెం దగ్గర రైట్. ఏంటి బీసిపోతున్నాయండి? ధైర్యంగా ఉండి ఏం పర్లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పు బాబు. మైక్ నోటి దగ్గర పెట్టు. హేమంత్ అని నేను సుష్మిత అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరిని? సుష్మితాని. మరి ఆ కళ్ళలో చూస్తున్నావా? చూడమ్మా, కళ్ళలో చూడకుండా టపిక్కమని పడిపోవాలంతే. నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను పెద్దల ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఏమేం చేసావు చెప్పే మొత్తం. మైక్ అడ్డిచ్చే ఇప్పుడు నువ్వు చెప్పమ్మా. కళ్ళలో సూత్త చెప్పమ్మా, కింద పడిపోవాలంతే. సుష్మిత అని నేను చూస్తున్నాడా? ఎందుకంటే మరి కానిస్టేబుల్ గారు అబ్బాయి కదా, కొంచెం ధైర్యం ఎక్కువ. హేమంత్ అని నిన్ను
హేమంత్ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి ఎవరికి? హేమంత్. రైట్, ఇద్దరు మంచి స్పీడ్గానే ఉన్నారు. నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను ఇలాగున జరిగింతునని దేవుని ఎదుటను పెద్దల ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. మీ ఇద్దరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ అయ్యారా? అసలు ఎక్కడ తప్పులు లేకుండా పాస్టర్ గారు ప్రాక్టీస్ ఇచ్చి ఉండండి నాకు తెలిసి. ఎందుకంటే చాలామంది కంగారు పడతారు. ఓకే రైట్, దేవుని స్తోత్రం. ఇప్పుడు మీ చేతి విడిచిపెట్టండి. ఓకే, ఇటు తిరగండి. మైక్ తీసుకోమ్మా. మరి ఇప్పుడు ప్రమాణాలు చేసే చాలా బాగుంది, ప్రధానం ఇచ్చావు చాలా మంచిది. ఇప్పటివరకు ఇక్కడ వరకు వచ్చింది. అయ్యి అప్పుడే వద్దు, బ్యాండ్ వారు మీరు రెడీగా ఉండండి. నేను చెప్పినప్పుడు వాయి తిరిగాను. ఇప్పుడు నీ పెళ్లి భారీగా మరి గుర్తు కోసం ఉంగరం తెచ్చావా, మంగళసూత్రం తెచ్చావా, ఏం తెచ్చావు? మంగళసూత్రం తెచ్చు. ఇప్పుడు బ్యాండ్ వారు రెడీగా ఉండండి. నేను చెప్పినప్పుడు మాత్రం వాయించండి. మంగళమే యేసునకు మనుజావా తారునకు మనుజావా తారునకు మనుజావా తారునకు శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావా తారునకు మనుజావా తారునకు మనుజావా తారునకు. చాలా సమయమే కాబట్టి ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోదాం. లోహంలో విలువైన లోహం మరి బంగారంతో తయారు చేసుకొని మరి తనకు ప్రదానం చేయబడిన సుస్మిత మెడలో ఈ బంగారపు ఈ యొక్క మంగళసూత్రము అనే పేరుతో ఉన్నటువంటి ఈ యొక్క బంగారమును మరి బంగారం లాంటి ఆయన భార్య మెడలో కట్టడానికి హేమంత్ గారు రెడీగా ఉన్నారు. మరి ఈ సమయాన్ని దేవుడు దీవించాలని ఆస్వాదించాలని ప్రార్థన చేద్దాం. మహాగణుడివి కృపామేడు ప్రేమగల దేవా, నీ పాదములకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రం. పరలోక ముందు ఎవరినైతే భార్యాభర్తలుగా నీవు ధృవీకరిస్తారో భూలోక ముందు అలాగని మీరు ఏర్పాటు చేస్తారని రాయబడి ఉన్నది ప్రభా. అలాగని వీరిద్దరిని కూడా హేమంత్ని సుష్మితాన్ని దీవించి ఆస్వాదించండి. వారి యొక్క బాంధవ్యాన్ని మీరు స్థిరపరచడానికి స్తుతులు స్తోత్రం. అన్ని కార్యక్రమాలు ఇప్పటివరకు ఎంతో ఘనంగా జరిగించారు. ఇరువైపులా కూడా క్షేమంగా సంతోషకరంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు. స్తోత్రం. ఇదిగో తండ్రి ప్రభా, హేమంత్ని సుష్మితాన్ని దీవించి ఇదిగో తండ్రి యొక్క మంగళసూత్రం ద్వారా ఆ కుమారుడు ప్రభా తనకు భారీగా ప్రదానం చేయబడిన ఆ యొక్క సుష్మితకి మెడలో 3 ముళ్ళు బంధం వేసి ఆ యొక్క ప్రభా భారీగా చేసుకుంటుండగా ఈ సమయాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి, గణపరచండి, బలపరచండి. యాకోబులో శైకం లేదు, ఇజ్రాయెల్లో మంత్రం లేదని రాయబడింది. ఆయా కాలం లేదు దేవుడు తన కార్యం జరిగించని రాయబడింది. మీరు ఇచ్చిన సమయానికి స్తుతులు స్తోత్రం. ఈ సమయాన్ని నిండు నూరేళ్లు వర్తిన బిడ్డలుగా ప్రతి దోషాన్ని కొట్టివేసి శిలువలో మీరు కాచిన పరిశుద్ధ రక్తం ద్వారా పవిత్రపరిచి బలపడి సహాయం నేర్చింది. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ ఇద్దరు ఎదురు బెదురు తిరగండి. నేను చెప్పినప్పుడు కట్టు, మెడ దగ్గర అలా పట్టుకో. ఓకే, బ్యాండ్ వారు రెడీగా ఉండండి. నేను చెప్పినప్పుడే అప్పుడే వద్దు, వాళ్ళ మాటలు వినబడాలి, అందుకోసం అన్నమాట. చెప్తున్నాను చూడు బాబు. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేయుచున్నాను. మరియు నా శరీరముతో
నిన్ను గణపరచి గణపరచి ఆస్తి అంతటిలో నా ఆస్తి అంతటిలో సుష్మితాను నిన్ను పాలిభాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని తండ్రి యొక్కయు చూడు వంగి చూడు మీద పడమాకు. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము పేరట నా పెళ్లి భార్యగా చేసుకొనుచున్నాను. బ్యాండ్ వారు వాయించండి. ఇప్పుడు బ్యాండ్ వారు వాయించండి. దేవరని దీవెనలు ధారాళము గల వీరులపై బాగుక వేగమెతికలే భావన యేసుని ద్వారకులు దాపకులు నాలికలు నాభివరలయుకు సంపదల ఒంపుకలే ఒక్కటెంపకుచు సైనేమో నవీరుకుకే కుటకై దేవరని దీవెనలు ధారాళము గల వీరులపై బాగుక వేగమెతికలేమో భావన యేసుని ద్వారకులు నీ కవను నీ కరుణ ఆచరు వరకులు లోకములు శోకము లేకయ ఏకముగా ప్రభాతముగా నుకోనుము దేవరని దీవెనలు ధారాళము గల వీరులపై బాగుక వేగమె భావన యేసుని ద్వారకులు సాధులుగా చేయుటకై లోకములకి నివసించుటక వదలక వదలక ముదముదని పాదముద పునగాపుకును దేవరని దీవెనలు ధారాళము గల బాగుక వేగమెతికలేమో భావన యేసుని ద్వారకులు ఇద్దరు వీరిద్దరును చేతులను సేవించుటకై శ్రద్ధ బుద్ధిగా సిద్ధపడా దేదుముని ప్రియ పేదలుగా దేవరని దీవెనలు ధారాళము గల వీరులపై బాగుక వేగమెతికలేమో భావన యేసుని. మరి ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళు ఆగండి అటే ఎక్కువ ప్రేమ ఉన్నట్టుందండి. దేవుని స్తోత్రం. 1 2 3 చప్పలు కూడా అందరూ కూడా చప్పలు కూడా అపాడండి. దేవరని దీవెనలు
సంతోషం. మీరు అలాగే ఉన్నాడు. దయచేసి ఇక్కడ ఉన్న వారందరూ కూడానండి, ఈ పురుషుడు అనగా చిరంజీవి హేమంత్, ఈ స్త్రీ అనగా చిరంజీవి సౌభాగ్యవతి సుష్మిత పరిశుద్ధాత్మకు సమ్మతించి ఆ సంగతి దేవుని సమ్ముఖమందును ఈ సంఘమితులను బయలుపరిచి ఒకరినొకరు ప్రమాణం చేసి ఉంగరం మీద మంగళసూత్రం ఇచ్చిపుచ్చడం వలన, చేతులు కలుపడం వలన, మంగళసూత్రం కట్టడం వలన వీరిద్దరు కూడా భార్యాభర్తలని ప్రకటించాము. ప్రభుత్వ వారు నాకు ఇచ్చిన అధికారం బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామం పేరిట నేటి నుండి వీరిద్దరు అనగా హేమంత్ సుష్మిత భార్యాభర్తలుగా ప్రకటన చేయుచున్నాను. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. ఆమేన్. మంగళసూత్రం ఎందుకు కట్టామంటే మన దేశంలో ఒక చట్టం కూడా మంగళసూత్రం కడితేనే కానీ వివాహం ఏంటి లెక్క. అందుకని మంగళసూత్ర ధారణ కూడా జరిగించున్నాం, చేతులు కలిపి ఉన్నాం. అలాగనే ఎంగేజ్మెంట్లో రింగులు మార్చుకున్నారు. ఈ సమయంలో దేవుని దీవులతో వీరిద్దరు కూడా నేటి నుండి భార్యాభర్తలు దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. ఆమేన్. మీ ఇద్దరు మోకరించండి, అలాగే మోకరించండి. ఇప్పుడు దైవజనులు సేవకులు అంటారు, విశ్వాసాలు ఎవరన్నా సరే సేవకులు రండి, వారికి దీవెన ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రార్థన. మహాగణుడివి, కృపామేడు, ప్రేమగల దేవా, యేసయ్యా నీ పాదములకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రం. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో చిరంజీవి హేమంత్రి, చిరంజీవి సౌభాగ్యవతి సుష్మితాన్ని దీవించి ఆశ్రయించు. ఎక్కడెక్కడ పుట్టి ఎక్కడెక్కడ పెరిగిన వీరిద్దరిని ఇదిగో నీ యొక్క ఆత్మీయ బంధముతో ఈ రీతిగా శారీరక బంధంగా ఐక్యబంధం చేసానికి స్తోత్రం. వీరి బాంధవ్యాన్ని వీరి బంధాన్ని ప్రభా 100 ఏళ్ళు వర్ధలు బిడ్డలు సదుబడి సహాయం చేసి എല്ലാ పాపలతో 1000 ఏళ్ళు వరకు బిడ్డలుగా దీవించి ఆశ్రయించు. కృపచేత బిడ్డలను దీవించే సహాయం లేదు. నీ చేని సువాసన దీవింది, గర్భం దీవింది, తలములు దీవింది, పాదముల సమాధానం, నీ చల్లని చూపు దయచి సెలవులో మీరు కాచిన పరిశుద్ధ రక్తాన్ని మీరు ప్రోక్షించి సహాయం లేదు. పైత్రపరిచి గణపరిచి బలపరి సహాయం లేదు. కుడి చేతి దీవులు లేచి, ఎడమ చేతి దీవులు లేచి, పరిశుద్ధ సంఘం యొక్క దీవులు లేచి, నీ ఆయుధారుగా చేతి బిడ్డలను దీవించి ఇరువైపుల తల్లిదండ్రులను మీరే దీవించి ఆశ్రయించి నీ కృపచేత వీరిని బలపరిచి గణపరి సహాయం చేయండి. నేటి నుండి వీరిద్దరు భార్యాభర్తలుగా నీకు పేరు తెచ్చి బిడ్డలుగా సదుపరి సహాయం లేదు. సంఘమునకు పుట్టినింటికి మెట్టినింటి కూడా ఇరువైపులా అలాగే లోకమునకు ఒక మంచి మాదిరిగా దేవుని బిడ్డల వలె చక్కగా జీవించి ఐక్యబంధనముతో జీవించే బిడ్డలుగా ప్రభా నడిచే బిడ్డలుగా దీవించి ఆశ్రయించు. అలాగే ప్రభా నీకు పేరు తెచ్చే బిడ్డలుగా దీవించి ఆశ్రయించు. ఈ మధ్యాహ్న కాలం ముందు ఇక్కడ ఎంతో ఓర్పుతో సహనంతో ఎంతగానో ఇక్కడ ఉన్నటువంటి ప్రభా విశ్వాసాలను, బంధువులను, స్నేహితులను, సంగతులను, మమ్మలను సేవకులను దీవించే సహాయం లేదు. మంచి మెసేజెస్, ప్రార్థనలు చేసిన, పాటలు పాడిన, వాద్యాలు వాయించిన, అలాగనే మైసెట్లు పెట్టిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించి ఇరువైపుల బంధువర్గాన్ని దీవించే బలపరి సహాయం లేదు. తిరుగు ప్రయాణాలు కూడా అందరూ కూడా క్షేమంగా వెళ్ళే మార్గం లేదు. మరి ముఖ్యంగా ఈ నూతన వధువులను మీరే దీవించి ఆస్వాదించండి. మన ప్రభువును రక్షకుడిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామ పరిశుద్ధంగా చూడుగా, మీ రాజ్యం మాకు వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందును భూమి మీద నెరవేరును కాదు. మా ఆహారం మా దయచు, మళ్ళీ ప్రార్థించారు మీ క్షమించు శోధమ్మతో ఏకాదశిని తప్పించి రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక సన్నిధి సదా మనకందరికీ, మరి ముఖ్యంగా ఇదిగో తండ్రి హేమంతునకును సుష్మితకును ఇరువైపుల పెద్దలకును తల్లిదండ్రులకును మాకును సదా మీ సన్నిధి తోడేండిగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని స్తోత్రం. యేసు రక్తమునకే జయం. గాడ్ బ్లెస్ యు. అలాగే ఉండండి. సరే, ఇప్పుడు వివాహం ముగిసిందండి. మరి అక్షంతలు వేసి లేదా ఫ్లవర్స్ వేసి వారిద్దరిని ఆస్వాదించి వారి దగ్గరికి వచ్చి చక్కగా ఫ్లవర్స్ వేసి వారిని ఆస్వాదించాల్సింది మనం చేస్తాం. గాడ్ బ్లెస్. బాబు తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఫస్ట్ రావాలండి. అక్షంతలు వేసి వారిని ఆశ్రయించాలి. నెక్స్ట్ అందరూ వచ్చేయండి. త్వరగా భోజన కార్యక్రమం అయిపోతుంది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా.
స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. కమనీయ ఈ సమయం అతి మధురం. కళ్యాణం 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 కమనీయ ఈ సమయం అతి మధురా. కళ్యాణం కమనీయ ఈ సమయం అతి మధురా. మేరీ రసముగా మార్చితివి. కానా బిందులు ఆకరణెరిగి నీళ్లను రసముగా మార్చితివి. కష్టములలో నీవే అండగ నుండి, కష్టములలో నీవే అండగ నుండి కొరతలు తీర్చి నడుపుమయ్యా. దేవారామయ్యా నీ దీవెనలివయ్యా. దేవారామయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయ ఈ సమయం అతి మధురా. కళ్యాణం కమనీయ ఈ సమయం అతి మధురా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నయు గోసమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపద
సమయో నవి నేయందే ఇహ పర సుఖములు పరసుకములు మెండుగా నొసగి ఇలా వర్ధిల్లగా శ్రేయమయా దేవారామయ్యా దేవీనలివయా దేవారామయ్యా దేవీనలివయా దేవారామయ్యా దేవీనలివయా దేవారామయ్యా దేవీనలివయా వచ్చిన వరకు కొట్టేది పని. స్తోత్రం స్తోత్రం. కళ్యాణ రాగాల సందడి నేనే స్టార్ట్ చేయలేదు. ఓకేనా? కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు
సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానములు సమకూర్చెను సతిపతులను. ఇది అన్నిటిలో ఘనమైనది. సమకూర్చెను సతిపతులను. ఇది అన్నిటిలో ఘనమైనది. స్వాగతం అంతే మా దగ్గర ఓకే సార్ ఏమండి దయచేసి ఒక్కసారి గమనించండి. 5556 ఎట్టిగా వెహికల్ ఒకటి అడ్డంగా ఉందండి అక్కడ కార్లు తీయడానికి. అదొకటి 9333 డిజైర్ బండి అండి. ఈ రెండు కార్లు కొద్దిగా తీసి పక్కన పెట్టవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి గమనించగలరు. 5556 ఎట్టిగా వెహికల్ ఒకటి, 9333 డిజైర్ వెహికల్ ఒకటి గమనించి ఆ రెండు కార్లు కొద్దిగా పక్కన పెట్టవలసిందిగా కోరుతున్నాం. వేరే వెహికల్స్ తీయడానికి అవి అడ్డంగా ఉన్నాయండి, కొద్దిగా గమనించండి.
గమనించి కొద్దిగా కార్లు పక్కన పెట్టవలసిందిగా కోరుతున్నాం.
సమయం నీదే దేవా, ఈ సమయం నీదే దేవా, ఏది ఉన్నది ఇప్పుడు ఇచ్చేద్దామా ఇచ్చేద్దాం కదా అందరా ఇచ్చేద్దామా ఒక్కసేపగా ఇచ్చేస్తారా చిన్నారి కళ్యాణమే వైభోగమే పరిణయమే మరిపే సందరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరిపే సందరమే అందాల వరుడు పరిశుద్ధుడు చందాని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చందాని వధువు
స్తోత్రం స్తోత్రం హాల్ కలిసేటి అందాల అనుబంధమే ఇది